సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నా పేరు కల్పనా బండారు. అలనాటి ఆనిముత్యాలు శీర్షికన మనం సినిమా కథని వింటున్నాం కదా. పరమానందయ్య శిష్యుల కథ 2వ భాగం. ఇదే ఆఖరి భాగం అండి. రేపటి నుంచి మనం మళ్ళీ ఒక కథని విందాము. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఉన్న గొప్పదనం గురించి, అప్పటి దర్శకులు ఎలా సినిమాలు తీసేవారో దాని గురించి చెప్పుకున్నాం కదా. మరి ఈ కథ అయిపోగానే నా కోరిక మేరకు మీరు తప్పకుండా ఈ ఆదివారం ఈ సినిమా చూడండి. నేను చెప్పిన దానికంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలామంది బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడటానికి ఇష్టపడరండి, ల్యాగ్ ఉంటుందని, కలర్ బాగుండదని. కానీ దాంట్లో ఎన్నో గొప్ప విలువలు ఉంటాయండి. ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా మనం కలర్ సినిమాలే కదా చూస్తున్నాం. ఇప్పుడేమో గ్రాఫిక్స్ అంటున్నాం. మరి అవేవీ లేకుండా బ్లాక్ అండ్ వైట్లో ఎంత కష్టపడి తీశారు మన దర్శకులు. మన వాళ్ళని మనమే చూసుకోకపోతే ఎలా చెప్పండి. అందుకని ఒక్కసారి మీరు ఈ సినిమా చూడండి. సరే, మరి మనం కథలోకి వెళ్దామా. రంజని తన పరిచారికతో, నా మనసు మహారాజు అధీనమైపోయింది. ఎంత మళ్లించుకుందామన్నా సాధ్యమవ్వట్లేదు. ఆ దిక్కుమాలిన దాన్ని ఎలాగైనా రాజమందిరం నుంచి వెళ్ళగొట్టాలి. దానికి నువ్వు సాయపడాలి అంటుంది. మహారాజు దుర్మార్గుడని, తాగుబోతని, ఉట్టి స్త్రీలోలుడని దానికి నూరిపోయాలి. ఏ అర్ధరాత్రో మహారాజు మద్యం మత్తులో మీద పడతాడని భయపెట్టు. ఇక్కడ ఉండటం కంటే అడవికి వెళ్ళి ఏ ఋషి ఆశ్రమానికో వెళ్తే మంచిదని అర్థమయ్యేట్టు చెప్పు. నీ మాటలు నమ్మింది అనుకో, ఏ అర్ధరాత్రో చాటుగా దాటించేయి. నువ్వు ఈ పని చేశావంటే నీకు 10 రెట్లు బహుమానం ఎక్కువగా ఇస్తాను అని చెప్తుంది. అందుకు పరిచారక సరేనంటుంది. రాత్రిపూట పరమానంద శిష్యులు నిద్రపోతూ ఉంటే ఎవరో ఇద్దరు బలంగా ఉన్న వ్యక్తులు చేతిలో తాళ్ళు పట్టుకొని ఇంట్లోకి వస్తారు. అది చూసిన శిష్యుడు, ఒరేయ్ లేవండ్రా, ఒరేయ్ ఎవరో పెద్ద మనుషులు వచ్చారు, లేవండ్రా అని అందరినీ లేపుతాడు. అందరూ లేచి వాళ్ళను చూస్తుంటారు. ఒక శిష్యుడు వాళ్ళని చూసి, అబ్బో అబ్బో ఎంత లావు, ఎంత ఎత్తురా, ఆహాహాహా వీళ్ళు చాలా గొప్ప పెద్ద మనుషుల్లా ఉన్నారా, చూస్తే తెలియటం లేదు. వీళ్ళ దగ్గర మనం చాలా వినయ విధేయతలతో ఉండాలి. రండి రండి, మీలాంటి పెద్ద మనుషులు మేమెప్పుడు చూడలేదు కదరా. అవునరా, రండి రండి, దయచేయండి. ఆ దొంగల్లో ఒకడు, ఈ గది ఎవరిది అని అడుగుతాడు. శిష్యులు, ఇది మా గురువుగారి గది, లోపలికి రండి అని అంటాడు. అక్కడ ఉన్న పెట్టెను చూసిన దొంగలు, ఇది ఎవరిది, ఇందులో ఏముంది అని అడుగుతారు. అప్పుడు శిష్యులు, ఇది మా అమ్మగారిది అని అంటారు. ఒక శిష్యుడు, పెద్ద మనుషులకి అబద్ధాలు చెప్పకూడదురా, అందులో సొమ్ము కూడా ఉందని చెప్పేద్దాం అంటాడు. పక్కనే ఉన్న భోజనం పెట్టి చూపించి, అందులో ఏముంది అని అడుగుతారు. అందుకు శిష్యులు, అందులో అండి పీతాంబరాలు ఉన్నాయండి, వెండి సామానులు ఉన్నాయండి, బంగారు నగలున్నాయండి, ఇంకా ఎన్నో ఉన్నాయండి, అన్నీ అందులోనే ఉన్నాయండి అంటారు. దానికి దొంగలు, అయితే దీని తాళాలు ఎక్కడున్నాయి అని అడుగుతారు. ఒక శిష్యుడు, ఒరేయ్ పెద్ద మనుషులు తాళాలు అడుగుతున్నారా, తీసుకొచ్చి ఇవ్వండిరా అని అంటాడు. శిష్యుడు తాళాలు తెచ్చివ్వగానే దొంగలు వాళ్ళందరినీ బయటకి పొమ్మంటారు. బయటకి వెళ్ళిన శిష్యులు, చూశారట్రా, పెద్ద మనుషుల పద్ధతే వేర్రా, అన్ని పద్ధతిగా అడిగి తీసుకుంటారు, చాలా గొప్ప పెద్ద మనుషులరా అని మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల దొంగలు నగలు, నాణ్యాలు, పట్టుబట్టలు, వెండి సామాన్లు అన్ని మూటగడుతూ, అనవసరంగా కన్నం తవ్వడానికి సమయం వృధా చేశాంరా అని మాట్లాడుతూ ఉంటారు. లోపల ఏం జరుగుతుందో చూద్దామని శిష్యులు మెల్లగా తొంగి చూస్తుంటే వాళ్ళు మూటలు కట్టడం కనిపిస్తుంది. అప్పుడు శిష్యులు బయటకి వచ్చి, ఒరేయ్ పెద్ద మనుషులు దొంగల్లా ఉన్నారా, అందుకే మూటలు కడుతున్నారు. ఎవరైనా మూటలు కడుతున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా దొంగలే. ఇంతకీ ఈ పెద్ద మనుషులు మన ఇంట్లోకి ఎలా వచ్చారా, చూద్దాం పదండ్రా అని బయటకు వెళ్ళి చూడగా
బయట గోడకి కన్నం వేసి ఉండటం కనిపిస్తుంది. అది చూసిన శిష్యుల్లో ఒకడు, ఒరేయ్, గురువుగారికి తెలీదురా, పెద్ద మనుషులంటే దొంగలు, వాళ్ళు మూటలు కడతారు, వెనకాల కన్నాలు తవ్వుతారు, నిజంరా అని అందరూ గుమిగూడి గుసగుసలాడుతూ ఉంటారు. తరువాత అందరూ తలా ఒక కట్టె పుచ్చుకొని తలా ఒక దిక్కు వెళ్లి దాక్కుంటారు. దొంగలు మూటలు కట్టుకొని బయటకి వస్తుంటే వాళ్ళని చాటుగా ఉండి తల మీద కొడతారు. వాళ్ళు కత్తులు బయటికి తీస్తే అటక మీద ఉన్న మిగతా వాళ్ళు వాళ్ళని కొడతారు. ఇలా మంచం కింద అటక మీద దాక్కుని వాళ్ళని చితకబాదుతారు. తర్వాత దొంగలు కన్నంలో దూరి పారిపోవాలని అనుకుంటే బయటకి తల పెట్టగానే బయట ఉన్న ఇద్దరు శిష్యులు తల మీద గట్టిగా కొడతారు. దానితో దొంగలు, ఒరే, మొదట తల కాకుండా కాళ్ళు పెట్టి బయటకెళ్దాం అని కాళ్ళు బయట పెట్టి కన్నంలో దూరుతుండగా శిష్యులు అది చూసి, ఆగరా, తల రాని, తల, పెద్ద మనిషిరా, ఆహాహాహా, ఒరే, ఎదురు కాళ్ళ మీద వస్తున్నాడ్రా శ్రీకృష్ణ పరమాత్ముడు, రా అమ్మారా అని వాడి తల బయటికి రాగానే వాడిని కొట్టి తాళ్లతో కట్టేస్తారు. తరువాత రెండోవాడు రాగానే వాడిని అలాగే కొట్టి తాళ్లతో కట్టేస్తారు. లోపల ఉన్న శిష్యులు కన్నం చూసి, ఇదిరా పెద్ద మనుషుల పద్ధతి, మనము నేర్చుకుందాం రారా అని ఒక్కొక్కడే కన్నంలోంచి కాళ్ళు బయటికి పెట్టి కన్నంలో దూరుతారు. అది చూసిన బయట ఉండే శిష్యులు వాళ్ళ ముఖాలు చూడకుండానే వాళ్ళని కూడా కొట్టి తాళ్లతో కట్టేస్తారు. వాళ్ళని చూసి, అయ్యో, మన వాళ్ళని కూడా కట్టేశాంరా, కట్లు విప్పేయ్ అని తొందరలో అందరితో పాటు దొంగల కట్లు కూడా విప్పేస్తారు. దొంగలు బతుకు జీవుడా అని అక్కడి నుంచి పారిపోతారు. రాజమందిరంలో రాజు విభూతి ధరించి రుద్రాక్షమాలతో పూజా మందిరానికి వస్తాడు. అయినా చిత్రలేఖ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శిష్యులు కట్టెలు పట్టుకుని గస్తీ కాస్తుంటే పరమానందయ్య అతని భార్య తిరిగి వచ్చి ఏమైందని అడుగుతారు. దానికి శిష్యులు, గురువుగారు, మీరు చాలా పొరపడ్డారండి, పెద్ద మనుషులను ఎప్పుడూ నమ్మకూడదండి అంటారు. గురువుగారు, ఏమిట్రా, ఏమైంది అని అడగ్గా, పెద్ద మనుషులంతా దొంగలండి, వాళ్ళు మూటలు కడతారు, కన్నాలు తవ్వుతారు, కావాలంటే చూడండి అని లోపలికి తీసుకెళ్లి చూపిస్తారు. ఆనందం అది చూసి, ఏమీ ఎత్తుకుపోలేదు కదా అని ఆందోళనతో అడుగుతుంది. దానికి శిష్యులు, మేము తీసుకెళ్ళిస్తామా అండి, చావగొట్టి చెవులు మూసాం అని చెప్తారు. దానికి గురువుగారి భార్య, పోనీలేండ్రా, మీ అమ్మ కడుపు చల్లగా నా ఇల్లు గుల్ల కాకుండా కాపాడారు అని అంటుంది. రాజమందిరంలో చిత్రలేఖతో రంజని పరిచారిక, ఇందాక మహారాజు వచ్చినప్పుడు చాలా భయమేసిందమ్మా అని అంటుంది. దానితో చిత్రలేఖ, భయం ఎందుకు, నేను అతన్ని దూషించానని ఈరోజు శుచిగా విభూతి రేఖలతో రుద్రాక్షమాలతో పూజ చేయటానికి వచ్చారు అంటుంది. పరిచారిక, అదంతా వట్టి నటనమ్మా, మిమ్మల్ని మెప్పించడానికి అదంతా. మహారాజు వంటి కామాంధులు ఈ భూప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు అంటుంది. అది తెలిసి నిర్ఘాంతపోతుంది చంద్రలేఖ. మందిరంలో మహారాజుని మెప్పించటానికి రంజని డాన్స్ చేస్తుంటే బయట ప్రజలు తండోపతండాలుగా లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంటారు. మంత్రి అక్కడికి వచ్చి రాజనియమాలను ఉల్లంఘిస్తే శిక్ష తప్పదని సైనికుల చేత ప్రజలను చావబాదిస్తాడు. అది చూసిన చిత్రలేఖ మహారాజు దగ్గరికి వచ్చి రంజనితో సమానంగా డాన్స్ చేసి రాజుని మెప్పిస్తుంది. చిత్రలేఖ రాజుతో, ఈ మాత్రం నృత్యానికే మురిసిపోవాలా, ప్రజల కష్టసుఖాలు మీరు పట్టించుకోరా, బయటకు వెళ్ళి చూడండి ప్రజలు ఎంత బాధపడుతున్నారో, పాలనంతా మంత్రులకు అప్పగించి ఎప్పుడూ మద్యం మత్తులో తేలుతుంటే మీరు మహారాజులేమిటి మట్టిగడ్డ అని అంటుంది. మహారాజు బయటికి వెళ్లి చూసి సైనికులను తిడతాడు, ప్రజలను బాధించకూడదని చెప్తాడు. ప్రజలందరినీ క్షమించమని అడిగి వాళ్ళ సమస్య ఏమిటో చెప్పమంటాడు. ప్రజలు దొంగల బాధ పడలేకున్నాము, మీరే రక్షించాలి ప్రభు అని మొరపెట్టుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏమీ చేయట్లేదని చెప్తారు. దానికి రాజు బాధపడి ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా తానే స్వయంగా వచ్చి చూస్తానని ప్రజలకు అభయమిస్తాడు. రాజమందిరంలో రంజని పరిచారిక చిత్రలేఖతో
మీరు అలా రాజుగారి గదిలోకి వెళ్లి వారితో మాట్లాడటం మంచిది కాదని చెప్తుండగా మహారాజు అక్కడికి వస్తాడు. చిత్రలేఖ, నన్ను సన్మార్గంలో నడిపించటానికి ఆ పరమేశ్వరుడే నిన్ను పంపించినట్లు భావిస్తున్నాను అని అంటాడు. నీ కోపం వల్ల నా దురాభ్యాసాలన్నీ వదిలేశాను. నీ కోపమే ఇలా ఉంటే మరి నీవు ప్రేమిస్తే నేను నీకు దాసోహం అవుతాను అని అంటాడు. దానికి కోపగించిన చిత్రలేఖ, నన్ను వివాహమాడి శాశ్వతంగా నన్ను భూమి మీద మానవ కన్యలా ఉంచాలని పథకం వేస్తున్నారా అని ఏడుస్తుంది. దానికి రాజు బాధపడి, నా మనసు నీకు తెలిపానే తప్ప నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు, నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే పరిచారిక అక్కడికి వచ్చి, చూసారా అమ్మా, నే చెప్పిందే జరిగింది కదా అంటుంది. చిత్రలేఖ, అవును నిజమే, ఇక నేను ఇక్కడ ఉండడం క్షేమం కాదు, వెంటనే నేను ఋషి ఆశ్రమానికి వెళ్ళిపోతాను అంటుంది. దానికి ఆమె, ఈ రాత్రికి మిమ్మల్ని పంపించే ఏర్పాటు చేస్తాను అంటుంది. మహారాజు సైనికాధికారిని పిలిచి మారువేషాల్లో వెళ్లి ఆ దొంగల ఆట కట్టించాలని చెప్తాడు. ఆ రాత్రికి చిత్రలేఖను రాజమందిరం దాటిస్తూ పరిచారిక రంజని ఇంటికి తీసుకువస్తుంది. చిత్రలేఖ రంజనితో, నిన్ను అవమానించాను, ప్రజల బాధను చూడలేక రాజుకు బుద్ధి చెప్పడానికి వచ్చానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు, నన్ను క్షమించు అంటుంది. దానికి రంజని, మీరు సకల కళలు నేర్చినవారు, మిమ్మల్ని చూసి నేను ఆశ్చర్యపోయానే తప్ప ఎప్పుడూ ఈర్ష్య చెందలేదు, మీ వంటి వారు క్షమాపణ కోరకూడదు అంటుంది. ఆ తరువాత చిత్రలేఖ, నేను ఋషి ఆశ్రమానికి వెళ్తున్నాను అంటుంది. రంజని చిత్రలేఖను వెళ్ళొద్దని, రాజు చాలా మంచివాడని, ఆడిన మాట తప్పడని, మిమ్మల్నే ప్రేమిస్తున్నాడని చెప్తుంది. కాని చిత్రలేఖ, ఇలాంటి దుర్మార్గుడి చెంత నేను ఉండలేను అంటుంది. ప్రశాంతంగా ఏ ఋషి ఆశ్రమానికో వెళ్ళి శివపూజ చేసుకుంటాను, ఇక్కడ ఉండి నీ సుఖ సంతోషాలను కూడా దూరం చేయలేను అని వెళ్ళిపోతుంది. రంజని చిత్రలేఖను ఉండమని ఎంత బతిమాలినా ఉండక వెళ్ళిపోతుంది. పరిచారిక రంజనితో, సంతోషించక ఎందుకు బాధపడుతున్నారమ్మా అంటుంది. మహారాజు నాకు దక్కలేదన్న అక్కసుతో ఆమెను వెళ్ళగొట్టాలని ఇదంతా చేశాను, కాని ఆమె నా సౌఖ్యం కోసమే వెళ్ళిపోతున్నానంది, విన్నావా? నేను నా సౌఖ్యం కోసం మహారాజును దుర్వ్యసనాల పాలు చేస్తే ఆమె ద్వేషంతోనే ఆయన్ను చక్కదిద్ది ఉద్ధరించింది. నేను ఎంతో పాపం చేశాను. ఇప్పుడే మహారాజు ఆమె కోసం ఎంత తప్పిస్తారో. ఇప్పుడే మహారాజు వద్దకు వెళ్ళి నా తప్పులు ఒప్పుకొని వెంటనే చిత్రలేఖను కాపాడమంటాను అంటుంది. పరిచారిక, మహారాజు ఇప్పుడు మందిరంలో లేరమ్మా, ఆ అవకాశం చూసే నేను ఆమెను తప్పించాను అంటుంది. అయ్యో పాపం, మానవలోకమే తెలియని ఆమె పరిస్థితి ఏమవుతుందో అని భయపడుతుంది. చిత్రలేఖ అడవిలో అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తుండగా బందిపోటు దొంగలు ఆమెను పట్టి జగ్గారాయుడి దగ్గరికి తీసుకొస్తారు. జగ్గారాయుడు ఆమెను చూసి మోహించి పెళ్లి చేసుకోవడానికి పంతుల్ని తీసుకురమ్మని అప్పటిదాకా ఆమెను జైల్లో వేస్తాడు. పరమానంద ఇంటికి పరబ్రహ్మ శాస్త్రి వస్తాడు. గురువుగారు శిష్యుల్ని పిలిచి, మన ఇంటికి పరబ్రహ్మ శాస్త్రి అని గొప్ప పెద్ద మనిషి వచ్చాడు, ఆయన్ని జాగ్రత్తగా చూడండి అంటాడు. శిష్యులందరూ లోపలికి వెళ్లి చూస్తే శాస్త్రి గారు ఏదో మూట కడుతూ కనిపిస్తాడు. దానికి శిష్యులు చాటుగా వచ్చి, ఒరేయ్ చూశారా, పెద్ద మనిషి అప్పుడే మూటలు కడుతున్నాడు రోయ్, ఇంకా కన్నం తవ్వడమే తరువాయి అని గుసగుసలాడి తక్షణం కట్టెలు తీసుకొని వచ్చి శాస్త్రి గారిని కొట్టడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే పరమానందయ్య వచ్చి వాళ్ళని ఆపి, ఎందుకురా కొడుతున్నారు అని అడిగితే, ఈ పెద్ద మనిషి మూటలు కడుతున్నాడు, ఇంకా కన్నం తవ్వడమే తరువాయి అని అంటారు. దానికి గురువు ఆలోచించి, ఈ తప్పంతా నాదిరా బాబు, ఈయన పెద్ద మనిషి కాదు, మర్యాదస్తుడు అని అంటాడు. దానికి శిష్యులు, ఓహో అలా చెప్పండి, మరి పెద్ద మనిషి అంటారే, పెద్ద మనిషి అంటే దొంగే, వాడు మూటలు కడతాడు, కన్నాలు తవ్వుతాడు అని అంటారు. దానికి గురువు, శాస్త్రులు గారు మర్యాదస్తుడు, ఆయనకు మీరు సేవ చేయండి అంటాడు. అడవిలో రాజు ఒక పండితుడి వేషం వేసుకొని సైనికుడితో ఒక సైనికాధికారితో కలిసి వెళ్తూ ఉంటే దొంగలు అతన్ని ఆపి, మా నాయకుడికి పెళ్లి చేయాలి రండి అని తీసుకొస్తారు. జగ్గారాయుడు పండితునికి పెళ్లి కూతుర్ని చూపించమని లోపలికి పంపిస్తాడు.
చిత్రలేఖ రాజమందిరం వదిలి వీడి పాలు పడ్డానని ఏడుస్తూ ఉంటది. పండితుడు చిత్రలేఖను చూసి దొంగల నాయకుడికి దేవకన్యకు చక్కని జోడి అని అంటాడు. ఆమె ఎంతో బాధపడుతుంది. పండితుడు వారికి పెళ్లి చేస్తానని చెప్పి కొద్దిసేపటికి పండితుని వేషం తీసివేసి అసలైన రాజు వేషంలో కనిపిస్తాడు. అప్పుడు ఆ దొంగలతో కలిసి తలపడతాడు. అంతలో రాజభటులు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ బంధించగా ఆ గొడవలో జగ్గారాయుడు చనిపోతాడు. మహారాజు తిరిగి చిత్రలేఖను రాజమందిరానికి తీసుకువచ్చి, నీలాంటి అపురూప సౌందర్యవతి ఎలాంటి రక్షణ లేకుండా బయటకి వస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో చూశావు కదా. నా రాక వల్ల నీ పూజా పునస్కారానికి భంగం వాటిల్లుతుంది అనుకుంటే నీకోసం ఒక ప్రత్యేక పూజా మందిరాన్ని నిర్మిస్తాను. నేను అక్కడికి రానే రాను. నువ్వు నిస్సంకోచంగా ఉండవచ్చు, కానీ ఇలాంటి పొరపాటు మాత్రం ఎప్పుడూ చేయకు అని అంటాడు. పరమానంద ఇంటిలో వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. అక్కడ విరూపాక్షయ్యను చూసి శిష్యులు జల్లకాయ, డిప్పకాయ్, చంపకాయ్ అని అంటూ ఉంటే విరూపాక్షయ్య భయపడి దాక్కుంటూ ఉంటాడు. శుభకార్యానికి వచ్చిన అమ్మలక్కలు పిల్ల నిక్షేపంలా ఉంది. వీళ్ళు చూస్తే చూస్తూ చూస్తూ ఆ క్షయరోగికి ఎలా ఇస్తున్నారో. ఇదంతా ఆ విరూపాక్షయ్య గాడు వేసిన పథకం. శంకరయ్య దగ్గర లంచం కూడా తీసుకున్నాడట అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వచ్చిన ఆనందం ఎంతో సంబరంగా, నా కూతురు అదృష్టవంతురాలమ్మా, వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందని అని గొప్పగా చెప్తుంది. వాళ్ళంతా లడ్డూలు చేస్తూ ఉంటే అక్కడికి గణపతి వచ్చి, అమ్మగారు ఏంటండి చేస్తున్నారు అని అడుగుతాడు. ఆనందం, ఇది విషంరా గణపతి, ఇది తింటే చచ్చిపోతారు అని చెప్తుంది. అది చూసి నవ్వుకొని అమ్మలక్కలు, ఎందుకమ్మా అలా చెప్పావు అని అడిగితే, వాళ్ళు బుద్ధిహీనులండి, అలా చెప్పకపోతే ఇవన్నీ తినేస్తారు అంటుంది. పరమానందయ్య గారు శిష్యులతో కలిసి కూర్చుని, పెళ్లి సమయం దగ్గర పడింది, ఇంట్లో ఒక్క ఆవైనా లేకపోతే ఎలాగా అంటాడు. శిష్యులు, మేం వెళ్ళి కొనుక్కొస్తాం గురువుగారు అని అంటే, దానికి గురువుగారు, మీరు బుద్ధిహీనులు కదా, మీకు మంచి ఏదో చెడు ఏదో ఎలా తెలుస్తుంది అంటాడు. దానికి శిష్యులు, ఎందుకు తెలియదండి, ఆవు బాగా పాలివ్వాలి, పొడవకుండా ఉండాలి, తన్నకుండా ఉండాలి, అంతే కదా అని అంటారు. దానికి గురువు సరే అని డబ్బులు ఇచ్చి, మీకు తెలియకపోతే 10 మంది మంచిది అన్నదాన్ని తీసుకురండి అంటాడు. ఇలా ఉండగా రంజని దగ్గరకు అర్ధరాత్రి మంత్రి వచ్చాడని పరిచారక చెబుతుంది. ఏదో దురుద్దేశంతోనే వచ్చాడని రంజని అనుకుంటుంది. మంత్రి లోపలికి వచ్చి, మహారాజు రాలేదు కదా అని అడుగుతాడు. దానికి రంజని, ఇంకా మహారాజు నా ఇంటికి ఎందుకు వస్తాడు అంటుంది. దానికి మంత్రి, అంతేలే, ఇంకా ఎలా వస్తారు, రాజుల స్నేహము అంతే. ఆ రాజుకు చిత్రలేఖ తప్ప వేరే ధ్యాసే లేదు అని అంటాడు. రంజని మహారాజు మోసం చేశాడని బాధపడినట్టు నటిస్తుంది. అది నమ్మిన మంత్రి, అందుకే నీ పగ నా పగ తీరాలంటే మనం ఒక పథకం వేయాలి అంటాడు. అయితే మరి దానికి ఏం చేయాలి అని రంజని అడుగుతుంది. నువ్వు రాజును ప్రేమిస్తున్నట్లు నటించి రాజముద్రికను సంపాదించావంటే నిన్ను మహారాణిని చేస్తాను, నేను మహారాజును అవుతాను అంటాడు. దానికి రంజని ఒప్పుకున్నట్లు నటిస్తుంది. శిష్యులు ఆవును బండి మీద వస్తుందని చచ్చిన ఆవును బండిలోని తీసుకొని వస్తారు. అది చూసి గురువు గారు కోప్పడి, ఇంత బుద్ధిహీనులు, చచ్చిన ఆవును తీస్తారా పెళ్లి ఇంటికి, ఎంత పని చేశారా, మీతో వేగటం నా వల్ల కాదు, ఇంత విషం తిని చావండి అని చెప్పి వెళ్తాడు. రాజగురువు చిత్రలేఖ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఆయన ఆమెకు ఒక వ్రతం చేయమని, తప్పకుండా మనశ్శాంతి కలుగుతుందని అంటాడు. ఈలోగా ఒక శిష్యుడు ఏడుస్తూ వచ్చి, నేను చచ్చిపోతాన్రా భృంగి, గురువుగారి చేత ఇన్ని తిట్లు తిన్న తర్వాత నేనెందుకు బతకడం అంటాడు. విషం తిని చచ్చిపోతాను అంటే ఇంకొకడు, మన ఇంట్లోనే అమ్మగారు ఇంతంత విషం చేశారా, నేను చూశాను, తెస్తానుండు అని ఇంట్లో ఉన్న లడ్డూలు ఉన్న గుండిగల్ని తీసుకొస్తాడు. నంది ఏడుస్తూ అందరికీ అప్పగింతలు పెడుతూ ఉంటాడు.
ఒకడు తులసి తీర్థం తీసుకొస్తాడు. కాని ఒకరిని విడిచి ఒకరు ఉండలేక అందరూ కలిసి చచ్చిపోదామనే నిర్ణయానికి వచ్చి అందరూ కలిసి ఆనందం చేసిన లడ్డూలన్నీ తినేస్తారు. విషం కూడా తీయగా ఉందిరా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసి ఉంచరా, యమ్మబట్టలు రావడానికి వీలుగా ఉంటుంది అని అందరూ బయట అరుగు మీదకు వెళ్ళి పడుకుంటారు. రాజభటులు పరమానంద ఇంటికి రాగా వాళ్ళే యమభటులని భ్రమించి శిష్యులు, ఒరేయ్ మనం చచ్చిపోయాంరా, ఎంత తేలిగ్గా చచ్చిపోయామో అనుకుంటూ రాజభటులతో వెళ్తారు. శిష్యులు రాజదర్బారుకు వెళ్ళి అక్కడ రంజని డాన్స్ చూస్తుండగా మిగిలిన జనాలు ఆమెను చూసి సాక్షాత్తు రంబలా ఉంది అని అంటుంటే ఆమె నిజంగా రంబే అని, అది స్వర్గం అని అనుకుంటారు. అక్కడ రంజని మంత్రిని నమ్మించడానికి రాజు దగ్గర రాజముద్రికను దొంగతనం చేస్తుంది. శిష్యులంతా రంజని వెంట వెళ్తూ స్వర్గం కూడా మన ఊర్లాగా కనపడుతుందిరా అని అంటారు. శిష్యులు రంజని ఇంటికి వెళ్ళి, నువ్వు రంభవి కదా, మేము చచ్చిపోయి స్వర్గానికి వచ్చాము అంటారు. ఆమె ఎంత చెప్పినా వినరు. దానికి ఆమె సరే నేను రంభనే అని చెప్పి ఒక గదిలోకి వెళ్ళమని బయట గొల్లం పెడుతుంది. చిత్రలేఖ మహారాజు దగ్గరికి వచ్చి, మీ రాజముద్రికను దొంగిలించటం నేను చూశాను, ఆమె మంత్రి ఏదో పథకం వేస్తున్నారని చెప్తుంది. దానికి రాజు, ఒకప్పుడు నేనే ఇచ్చాను కానీ అది ఆమె దగ్గర ఉండటం మంచిది కాదు, నేను ఇప్పుడే తీసుకువస్తాను అంటాడు. ఈలోగా మంత్రి వచ్చి రాజముద్రిక అడిగితే రంజని నటిస్తూ దానితో ఏం చేయాలని అడుగుతుంది. మంత్రి దానితో ఒక ఉత్తరాన్ని సృష్టించి, పక్క రాజ్యపు రాజుని దండయాత్రకి పురిగొల్పుదాం, ఆ రాజు ఇతన్ని తుదముట్టించగానే రాజ్యం మన చేతికి దొరుకుతుంది, రాజముద్రికను తీసుకురా అని రంజనిని బలవంత పెడుతుండగా అక్కడికి మహారాజు వస్తాడు. మంత్రి శిష్యులు దాక్కున్న గదిలోకే వెళ్తాడు. మహారాజు రంజనిని రాజముద్రికను తెమ్మని అడుగుతాడు. శిష్యులందరూ మంత్రి మీద పడతారు. ఆ మంత్రి దయ్యాలు భూతాలు అని అరుస్తాడు. అది విన్న మహారాజు ఏమిటని అడిగితే వాళ్ళు పరమానంద శిష్యులట, చచ్చి స్వర్గానికి వచ్చారట, నేను రంబనట, ఎంత చెప్పినా వినట్లేదు అని అంటుంది. రాజు ఏది తలుపు తీ చూద్దాం అంటాడు. ఆమె తలుపు తీయగానే అందరూ బయటికి వచ్చి చూసి మీరే ఇంద్రుడు కదా అని అంటారు. రాజు నవ్వి మీరు ఇంటికి వెళ్ళండి అంటే వెళ్ళక అందరూ మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళి దాక్కుంటారు. రాజు భటులను పిలిచి వాళ్ళను వాళ్ళ ఇంటి దగ్గర చేర్చి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. భటులు వాళ్ళని రమ్మని గద్దిస్తే అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అలాగే మంత్రిని కూడా బయటికి తీసుకొచ్చేస్తారు. మంత్రిని చూసి ఆశ్చర్యపడిన రాజు ఎందుకు ఇక్కడున్నావని అడిగితే రంజని మంత్రి వేసిన పథకాన్ని చెప్పేస్తుంది. అది చూసి మంత్రి ఆమె మీదకి కత్తి విసురుతాడు. ఆమె రాజు చేతిలోనే ఆనందంగా మరణిస్తుంది. శిష్యులందరూ మళ్ళీ ఇంటికి వచ్చి గురువుగారితో, విషం తింటే చచ్చిపోతారు కదండి, మేము రంభని కూడా చూశామండి, కానీ ఎవ్వరూ నమ్మట్లేదు, మన ఇంట్లోనే ఇంత విషం తిన్నామంటారు. దానికి గురువు భార్యను పిలిచి నువ్వేదో ఇంత విషం చేశావట, దాన్ని తిని వీళ్ళు చచ్చిపోయారట అని అంటాడు. అది విని ఆమె అయ్యో 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 మీకేం పోయే కాలం వచ్చిందర్రా, ఇరుగు పొరుగును బతిమాలి కష్టపడి 4 గుండిగుల సున్నుండలు చేశాను, అన్ని తినేశారా, ఛీ దౌర్భాగ్యులారా అని అంటుంది. వాళ్ళందరినీ తరిమేయండి అని అంటే వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని వీళ్ళని తరిమేయమంటావా, ఇంకో తప్పు చేస్తే చూద్దాంలే అంటాడు. శిష్యులందరూ క్షమించమని అడుగుతారు. పెళ్లి దగ్గరికి వస్తోందా, ఇల్లు చూసారా ఎలా ఉందో, వెళ్ళి సున్నం కొట్టడానికి అన్ని సిద్ధం చేసుకోండి అంటాడు. శిష్యుల్లో ఒకడు, ఒరేయ్ పెళ్లి వాళ్ళకి సున్నం ఎందుకురా వేయడం అనంటే, ఏమోరా గురువుగారు చెప్పారు కదా, సున్నం వేయమంటే సున్నం వేద్దాం, కన్నం వేయమంటే కన్నం వేద్దాం అని అంటాడు. రాజమందిరంలో మహారాజు భక్తిగా పూజ చేస్తుంటే చిత్రలేఖ చూసి సంతోషిస్తుంది. మహారాజును తన గదికి ఆహ్వానిస్తుంది. పరమానందయ్య గారు తాళపత్ర గ్రంథాలను తిరగేస్తూ భార్యతో పరమేశ్వర సాక్షాత్కారానికి ఒక వ్రతం ఉందని, దాని గురించి చెప్పడానికి చిత్రలేఖ వద్దకు వెళ్ళొస్తానని చెప్తాడు. శిష్యులు గురువు దగ్గరకు వచ్చి సున్నం సిద్ధం చేశామని చెప్తే, నాకు చెప్పడం దేనికిరా, గోడలకు వేయండి అంటాడు.
శిష్యులు వేరే వాళ్ళ ఇళ్ళకి సున్నాలు వేస్తుంటే గురువు తిట్టి మన ఇంటికి సున్నం వేయండిరా అంటాడు. ఇంకో శిష్యుడు వచ్చి అందుకేరా గురువుగారు తిట్టేది, ముందు మన ఇంటికి సున్నం వేయాలి, తరువాత పెళ్లివారికి సున్నం వేయాలి అని అంటాడు. పరమానందయ్య చిత్రలేఖ వద్దకు వెళ్లి పంచాక్షరి వ్రతం గురించి 5 రోజులు చేయాలని చెప్తాడు. మంత్రి చెరసాల నుంచి తప్పించుకుని దొంగల స్థావరానికి చేరుకుంటాడు. మహారాజు చిత్రలేఖ గదిలోకి రాబోగా పరిచారికలు అడ్డుకొని రాజగురువు వ్రతం చేయమన్నాడని 5 రోజులు ఆమె ఎవ్వరినీ చూడరని చెప్తారు. మహారాజు బాధపడి ఎంత పని చేశాడు ఈ బ్రాహ్మణుడు అని అనుకుంటాడు. ఈలోగా భటులు వచ్చి మంత్రి తప్పించుకుపోయాడని చెప్తారు. వాడేం చేయలేడులే అని అంటాడు మహారాజు. ఇలా ఉండగా పెళ్లివారు విడిదింటిలోకి దిగగానే ఒక్కొక్కరిని నిలబెట్టి శిష్యులు వాళ్ళ ముఖాన సున్నం పూస్తూ ఉంటారు. విరూపాక్షయ్య అక్కడికి వచ్చి చూసి అమ్మ బాబోయ్ చంపేస్తున్నారు అని బయటకి పరిగెత్తి పరమానందయ్యని తీసుకువస్తాడు. ఏమిట్రా ఇదంతా అని అడిగితే మేం మర్యాదగానే వేస్తున్నామండి అని అంటారు శిష్యులు. వియ్యాల వారు మమ్మల్ని పెళ్లికి పిలిచి ఇంత అవమానిస్తారా, ఈ పిల్ల వద్దు ఈ పెళ్లి వద్దు పదండి అని పెళ్లి రద్దు చేసుకుని వెళ్ళిపోతారు. పరమానందయ్య భార్య నా పిల్ల పెళ్లి చెడగొడతారా అని ఏడుస్తూ ఉంటే గురువుగారు వాళ్ళందరినీ వెళ్ళగొడతాడు. ఎంతో మంచి సంబంధం అని ఏడుస్తూ ఉంటే ఇరుగు పొరుగు అమ్మలక్కలు వచ్చి ఓదారుస్తూ సంబంధం తప్పిపోయి చాలా మంచి పని అయిందని జరిగిందంతా వాళ్ళకి చెప్తారు. ఏమిటి అతగాడు క్షయరోగా, ఈ విషయం తెలియక ఎంత అనవసరంగా మా పిల్ల గొంతు కొయ్యాలనుకున్నావే అని అంటుంది ఆనందం. మీ శిష్యులు మీకు మంచే చేశారండి అని చెప్పి అమ్మలక్కలందరూ అంటారు. గురువుగారు అది విని విన్నావా, తెలుగు తక్కువ వాళ్ళైనా వాళ్ళు చేసేవన్నీ మన మేలుకే అని అంటే విన్నావా అని బాధపడతాడు. రాజమందిరానికి కన్నం వేసి మంత్రి బందిపోటు దొంగలతో రాగా శిష్యులు కూడా అక్కడికి వస్తారు. అక్కడ చిత్రలేఖ వ్రతంలో భాగంగా పిండి వంటలు సిద్ధం చేసి ఉంచి ఉంటుంది. దొంగలు వాళ్ళని చూసి అయ్య బాబాయ్ వీళ్ళు మళ్ళీ వచ్చారా, మనం వీళ్ళ కంట పడకూడదు అనుకుని గదిలో దాక్కుంటారు. శిష్యులు భోజనానికి సిద్ధమవుతూ ఇంకాస్త వంటలు చేయడానికి సన్నద్ధమవుతూ నెయ్యి ఇక్కడ లేదు, పక్క గదిలో ఉందేమో తీసుకొని రారా అని ఒకడిని పంపిస్తారు. దొంగలు భయపడి తలుపు ఆరగా తెరిచి వాళ్ళు అడిగినవన్నీ అందిస్తారు. ఈలోగా మంత్రి చొరబడతాడు. వంట పూర్తయిందని పూజ చేయటానికి శిష్యులు అక్కడే ఉన్న శివుడికి పూజ చేస్తూ గంట మోగిస్తారు. అదే వేళకి చిత్రలేఖను సరిగ్గా చంపడానికి ప్రయత్నిస్తుండగా గంట శబ్దం విని నిద్రలేస్తుంది. దొంగలు పారిపోతారు. చిత్రలేఖ పూజా గదిలోకి వచ్చి చూస్తే శిష్యుల్లో ఒకరు వినాయకుడిగా కనిపిస్తాడు. శిష్యులందరూ భోజనం చేస్తారు. చిత్రలేఖ వాళ్లకు పళ్ళని తాంబూలాన్ని ఇచ్చి వాళ్ల కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుంది. అప్పుడు శిష్యుల్లో ఒకడు నువ్వు మహారాజుని పెళ్లాడదుగాక అని దీవిస్తాడు. అది విన్న చిత్రలేఖ ఇది పరమేశ్వరుని ఆజ్ఞ అని తప్పక పాటిస్తానని అంటుంది. ఈ శుభవార్త మహారాజుకు చెప్పి తమ దర్శనానికి తీసుకువస్తానని వెళ్తుంది. అక్కడ మంత్రి రాజు మీద దాడి చేయబోతుండగా చిత్రలేఖ వాళ్ళను చూసి అరుస్తుంది. శిష్యులు కట్టెవేసున్న భటులకు కట్లు ఉడదీస్తారు. మహారాజుకు మెలకువ కలిగి ఆ దొంగలతో తలపడతాడు. రాజభటులు మంత్రిని దొంగల్ని పట్టుకుంటారు. మహారాజు వాళ్లకు శిరచ్ఛేదనం శిక్ష విధిస్తారు. చిత్రలేఖ రాజు వద్దకు వచ్చి శిష్యుల్ని చూపించి వాళ్ళు కైలాస వాసులని మిమ్మల్ని పెళ్లి చేసుకోమని శివాజ్ఞట అని చెప్తుంది. రాజు ఎంతో సంతోషిస్తాడు. చిత్రలేఖతో వచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కరిస్తాడు. రాజు చిత్రలేఖను నీళ్లు తెమ్మని లోపలికి పంపించి శిష్యులతో మీరు పరమానందయ్య శిష్యులు కదా అని అడుగుతాడు. దానికి శిష్యులు అవునండి, గురువుగారు వెళ్ళిపోమన్నారు, మేం వెళ్తూ ఉంటే ఇక్కడేదో పెద్ద మనుషుల వ్యవహారం కనిపించింది, అందుకే వచ్చాం అంటారు. రాజు నవ్వి మీరెలాగైనా మాకు పెళ్లి చేయాలి అని అంటాడు. మాకు పెళ్లి చేయడం రాదంటారు శిష్యులు. పెళ్లి చేయడం అంటే కొంగులు ముడివేయడం అంతే అంటాడు రాజు. సరేనంటారు శిష్యులు. పరిచారికను పిలిచి ఏర్పాట్లు చేయమంటాడు. రాజుకు చిత్రలేఖకు ముడి వేయగానే శిష్యులకు శాప విమోచనం జరిగి వారంతా మహర్షులుగా మారి
ఆశీర్వాదం అందిస్తారు. అది చూసి ఆశ్చర్యపడిన రాజు వాళ్ళని ఎవరని అడుగ్గా పరమానందయ్య అరుణకేశి మహామునిని వెంటబెట్టుకుని వచ్చి జరిగిన కథ అంతా చెప్తాడు. అరుణకేశి మహాముని రాజు దంపతులను ఆశీర్వదిస్తాడు. కైలాసం నుండి ఆది దంపతులు కూడా ఆశీర్వదిస్తాడు. ఇక్కడితో పరమానందయ్య శిష్యుల కథ సినిమా అయిపోయిందండి. మరి మీకు ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నేను కథ చెప్పే విధానం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.